హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఇలా నల్లగా అయిపోయిన 1 గ్రామ్ గోల్డ్ని చక్కగా ఇంట్లోనే మనం పాలిష్ చేసుకోవచ్చండి. ఏదైనా దూర ప్రయాణాలప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు మనకి భయం లేకుండా ఉంటుందండి. అందుకని చాలామంది గోల్డ్ ఉన్నా సరే ఇలా రోల్డ్ గోల్డ్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎంత లేదన్నా ఇవి కొన్నాళ్ళకి ఇలా నల్లబడిపోతూ ఉంటాయండి. చూసారా, అలా నల్లగా అయిపోయిన గాజుల్ని చక్కగా ఈ విధంగా మనం ఇంట్లోనే పాలిష్ పెట్టుకోవచ్చండి. ఇలా చక్కగా మెరుస్తాయి. 2 నిమిషాల్లో అసలు ఏమీ ఖర్చు లేకుండా మనం ఈజీగా పాలిష్ చేసుకోవచ్చు. ఆ సింపుల్ ఐడియా ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, లేదంటే సాంబ్రాణి పుల్లలు ఉంటాయి కదండి, అవి కూడా మనకు యూజ్ అవుతాయి. కానీ ధూప్ స్టిక్స్ అయితే ఎక్కువ నుసొస్తుంది కాబట్టి దాన్ని నేను యూజ్ చేస్తున్నానండి. చూడండి, చక్కగా ఈ విధంగా వెలిగిస్తే వచ్చే ఆ బూడిదే మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది. సాంబ్రాణి పుల్లలైతే నుసి తక్కువగా వస్తుందండి. అందుకే మనకు అవసరమైనప్పుడు ఇలా ఈ ధూప్ స్టిక్స్ని వెలిగించుకుంటే ఇలా నుసి ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం చక్కగా గాజులు క్లీన్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్టిక్స్ని వెలిగించానండి. ధూప్ స్టిక్స్ని 2 వెలిగించేస్తే వచ్చిన నుసి అనమాట. దీనిలో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుతున్నాను. అంతేనండి, ఇవి 2 చాలన్నమాట. నిమ్మరసం లేకపోతే పుల్లని పెరుగైనా లేదంటే వెనిగర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ విధంగా పట్టించడమేనండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడితే సరిపోతుంది. ఫస్ట్ ఒక్కొక్క గాజుని తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా పట్టేలాగా పట్టించాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్టోన్ వస్తువులకు మాత్రం దీన్ని యూజ్ చేయొద్దు. ప్లెయిన్ గోల్డ్కి చక్కగా ఈ విధంగా పట్టించి ఇవి రుద్దడానికి ఎలాంటి బ్రష్లు కూడా అవసరం లేదండి. జస్ట్ మనం వేళ్లతోనే ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు రుద్దితేనే సరిపోతుంది. నలుపంతా పోయి ఎంత బాగా మెరుస్తాయంటే మీ కళ్ళని మీరే నమ్మలేరన్నమాట. ఇప్పుడు ఇంకా నీళ్ళల్లో కడిగి చూపిస్తానండి. మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు, నా చేతులకి దాదాపుగా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయండి. అవి లేకపోతే పని చేసుకునేటప్పుడు మట్టి గాజులు నాకు ఊరికే పగిలిపోతూ ఉంటాయి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ వీడియోస్ ఉన్నాయి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ టిప్ని నేను ఇంకా సింపుల్గా కూడా చెప్పొచ్చు అండి, అంటే ఇంకా తక్కువ టైంలో కూడా చెప్పొచ్చు. కానీ బ్యాంగిల్స్ చాలా చక్కగా మెరుస్తున్నాయి కదండి. కొంతమందికి డౌట్ వస్తుందండి, అంటే కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, మీరు బ్యాంగిల్స్ మార్చారు, అంత షైనింగ్ రావు అలా అంటూ ఉంటారని. నేను ఇంకొంచెం క్లియర్గా చెప్పాను. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. ఫస్ట్ మీరు చూసినప్పుడు ఎంత నల్లగా ఉన్నాయో ఇప్పుడు చూడండి చక్కగా షైనింగ్ అయితే వచ్చాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందంటే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.